హాయ్ ఎవరీవన్. చాలా మంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్న సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి జనవరి 28, 2024 తారీఖున 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్, అలాగే సైన్స్ స్కూల్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ రెండు ఎగ్జామ్స్ కూడా మనకి సేమ్ రోజు జరిగినాయి. అండ్ ఈ రోజు మనకి ఈ రెండు ఎగ్జామ్స్ కి సంబంధించి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ అండ్ స్కోర్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియోలో మనం ఈ రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ స్కోర్ కార్డ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఈ రెండు పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో దీనికోసం నేను ముందుగా నా ల్యాప్టాప్ ఉపయోగించి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ గూగుల్ క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత, సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దీన్ని గూగుల్ సెర్చ్ ఏరియా అంటారు. సో ఈ గూగుల్ సెర్చ్ ఏరియాలో నేను ఏమని టైప్ చేస్తానంటే EXAMS ఎగ్జామ్స్ అని టైప్ చేసి డాట్ పెట్టండి. తర్వాత NTA అని టైప్ చేసి డాట్ పెట్టండి. తర్వాత AC అని టైప్ చేసి డాట్ పెట్టండి. తర్వాత IN అని పెట్టండి. సో మీలో ఎవరైనా ఇదంతా టైప్ చేయలేకపోతే దీనికి సంబంధించిన ఏది సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే కామెంట్ బాక్స్ లో, అంటే ఈ వీడియోకి సంబంధించి కామెంట్ బాక్స్ లో కూడా పిన్ చేస్తాను. సో మీరు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే చాలు, మీ పిల్లలకు సంబంధించిన రిజల్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను వన్స్ ఇదంతా టైప్ చేసిన తర్వాత కీబోర్డ్ లో ఎంటర్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసారు కదండి. సో మనకు కావాల్సింది ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, క్లిక్ హియర్ టు వ్యూ ఉంది కదా. మీరు ఇదంతా చేయక్కర్లేదు, నేను ఒక లింక్ ఇస్తాను వీడియో కింద, దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లియర్? ఓకే, ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ నోటీస్ లో ఏమి ఇచ్చారంటే డిక్లరేషన్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మీకు అందరూ తెలిసిందే, సైన్స్ స్కూల్ ని AISSEE అంటారని చెప్పి తెలిసిందే కదా. ఇక్కడ చూడండి, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. సో రిజల్ట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ స్కోర్ కార్డ్. ఎస్, మీరు క్లిక్ చేయవలసిందా ఇదే, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తాను, 6th క్లాస్ రిజల్ట్ చెక్ చేయాలన్నా 9th క్లాస్ రిజల్ట్ చెక్ చేయాల్సిన సేమ్ ప్రాసెస్. నేను ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ లో ఉన్న ఒక స్టూడెంట్ కి సంబంధించిన రిజల్ట్ చెక్ చేస్తుంది. అండ్ ఈ అబ్బాయి 6th క్లాస్ చదువుతున్నాడు, సిక్స్త్ క్లాస్ కి అప్లై చేశాడు. సో ముందు అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. సో ఆ స్టూడెంట్ కి సంబంధించి అప్లికేషన్ నెంబర్ నేను ఎంటర్ చేస్తాను. సో వన్స్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేశాను మా స్టూడెంట్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. సెక్యూరిటీ పిన్ అంటే ఏమీ లేదండి, ఇక్కడ బ్లూ కలర్ లో మీకు ఏ నెంబర్స్ అయితే కనబడుతుందో, ఏ డిజిట్స్ అయితే కనబడుతుందో ఆ డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేయండి. 775208 సో వన్స్ మీరు అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ 3 ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని కనబడుతుంది కదండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. చేశాను. సో ఇదే అండి ఆ స్టూడెంట్ కి సంబంధించి రిజల్ట్ ఇది. సో ఫస్ట్ అంతా కూడా బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. ఏంటి? అప్లికేషన్ నెంబర్, రోల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్, సైన్స్ స్కూల్స్ ఏ అప్లై చేశారు. మన అందరూ తెలిసింది సైన్స్ స్కూల్స్ అని 2 రకాలు. ఏంటి? ఫస్ట్ ది SS అంటే ఏంటి? సైన్స్ స్కూల్స్. తర్వాత ఏంటి? NSS అంటే న్యూ సైన్స్ స్కూల్స్. సో ఈ స్టూడెంట్ అయితే మాత్రం సో SS, NS 2 అప్లై చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఇది స్కోర్ కార్డు, ఇదిగోండి. ఎస్, మనందరికీ తెలిసిందే 6th క్లాస్ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, జీకే. సో ఈ స్టూడెంట్ చూసుకుంటే లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ కి ఈ అబ్బాయికి 50కి 36 మార్క్స్ వచ్చినాయి. మ్యాథ్స్ 150కి 144 వచ్చాయి. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అంటే జీకే, రీజనింగ్. సో రీజనింగ్ 50 మార్క్స్ కి 46 వచ్చినాయి. నెక్స్ట్ జీకే 50కి 40 మార్క్స్ వచ్చినాయి. సో టోటల్ గా 300 మార్క్స్ కి ఉంటే ఈ అబ్బాయికి వచ్చే మార్క్స్ వచ్చి 266. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టోటల్ మార్క్స్ అప్టైన్ ఓట్స్. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ ఓట్స్ లో కూడా రాశారు. సో ఈ అబ్బాయికి 266 వచ్చాయి. నెక్స్ట్ రిజల్ట్ చెప్తారు. సో ఇక్కడ చెప్తారండి, క్వాలిఫైడ్ అండ్ నాట్ క్వాలిఫైడ్ అని వస్తుంది. సో ఇక్కడ ఈ స్టూడెంట్ కి ఏమొచ్చింది? క్వాలిఫైడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామ్ ఫర్ SS అండ్ NSS. సో ఈ స్టూడెంట్ అప్లై చేసినప్పుడే ఈ ఆప్షన్ పెట్టాడు. ఏంటి? SS అండ్ NSS పెట్టాడు. SS అంటే ఓల్డ్ సైన్స్ స్కూల్స్, NSS అంటే న్యూ సైన్స్ స్కూల్స్. సో ఈ అబ్బాయి ఈ ఓల్డ్ సైన్స్ స్కూల్స్, న్యూ సైన్స్ స్కూల్స్ సంబంధించి రిటన్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అయ్యారు. మీ డౌట్ నాకు అర్థమైంది. సరే, ఇక్కడ ఒకవేళ నాట్ క్వాలిఫైడ్ అంటే ఏంటి సార్? ఏమీ లేదండి, అంటే క్వాలిఫై కానట్టు, అంటే మీ పిల్లలకి ఇంకా సీట్ వచ్చే ఛాన్స్ లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఒకవేళ ఇక్కడ నాట్ క్వాలిఫైడ్ ఉంటే మాత్రం సీట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఈ స్టూడెంట్ కి అయితే మాత్రం క్వాలిఫైడ్ వచ్చింది కాబట్టి ఈ స్టూడెంట్ ఇప్పుడు న్యూ సైన్స్ స్కూల్స్ కి, ఓల్డ్ సైన్స్ స్కూల్స్ కి ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఇచ్చారు చూడండి. ఈ అబ్బాయికి సంబంధించి, ఈ స్టూడెంట్ కి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 1580, అంటే 1580 ర్యాంక్ వచ్చింది. అంటే ఇండియా మొత్తం మీద ర్యాంక్ వచ్చింది ఈ అబ్బాయికి 1580 వచ్చింది.
నెక్స్ట్ మీ డౌట్ నాకు అర్థమైంది. సార్ రిజల్ట్ అయితే మేము చెక్ చేసుకున్నాం. మా పిల్లలకు సంబంధించి క్వాలిఫైడ్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే మీ డౌట్. నేను చెప్తాను. నెక్స్ట్ ఏమీ లేదండి, ఈ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిటన్ ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ వచ్చిందో క్వాలిఫైడ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ కి అప్లై చేయాలి. అగైన్ మీ డౌట్ మాకు అర్థమైంది. సార్ ఇక్కడ మా పిల్లలకు సంబంధించి మార్క్స్ అని చాలా తక్కువగా వచ్చినాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 150 వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ ఈ స్టూడెంట్ 266, బట్ మీ పిల్లల్లో ఎవరికైనా రిజల్ట్ చూసినప్పుడు 150 వచ్చింది అనుకుందాం. ఇక్కడ క్వాలిఫైడ్ అని వచ్చింది, మేము అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. ఇక్కడ జస్ట్ క్వాలిఫైడ్ అని వస్తే చాలు. క్వాలిఫైడ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మార్క్స్, అంటే ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు ఎన్ని మార్కులు వచ్చినా మనకు అనవసరం. జస్ట్ ఇక క్వాలిఫైడ్ వచ్చిందా లేదో చూసుకోండి. వన్స్ క్వాలిఫైడ్ వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ ఉంటారు. సార్ ఈ కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్? అది స్టార్ట్ అయినప్పుడు చెప్తా. సో ఏమీ లేదు, ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మీరు స్కూల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఆర్డర్ లో 15 స్కూల్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఓన్లీ మనకి రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ స్కోర్ కార్డు మాత్రం రిలీజ్ అయ్యింది. ఇక్కడ చూడండి, వాళ్ళు అదే చెప్తున్నారు. Candidates are required to register themselves on the website https something to move the next page of school. ఇది లాస్ట్ 5th పాయింట్ చదవండి. ఫస్ట్ 1 to 4 పాయింట్స్ ఎవరు చదవక్కర్లేదు. 5th పాయింట్ మాత్రం చదవండి. ఇదిగోండి ఇక్కడ ఏమి ఇచ్చారు చూసారా? ఒక నిమిషం అండర్లైన్ చేస్తుంది. ఇదిగోండి ఈ కౌన్సిలింగ్. ఎస్. సో నెక్స్ట్ మనకు ఉండే ఫేజ్ ఏంటయ్యా అంటే సైన్స్ స్కూల్ సంబంధించి ఈ కౌన్సిలింగ్. సో వాళ్ళు ఏమన్నారు, ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ క్వాలిఫైడ్ ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయండి, రిజిస్టర్ అవ్వండి అని చెప్తున్నారు. సో ఈ ప్రస్తుతానికైతే ఓపెన్ అవ్వలేదు ఈ కౌన్సిలింగ్. అది ఓపెన్ అయినప్పుడు మళ్ళీ మీకు వీడియో చేసి చెప్తాను. సరే, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ స్టూడెంట్ 300 కి 260 వచ్చినాయి కదండి. ఒకవేళ ఇంకో స్టూడెంట్ 299 వచ్చినాయి అనుకుందాం. 300 కి 299 వచ్చినాయి అనుకుందాం. ఒకవేళ ఆ స్టూడెంట్ ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయకపోతే సీట్ ఇవ్వరు. సో అంత ఇంపార్టెంట్. ఇక్కడ మార్కులు ఎక్కువ వచ్చినంత మాత్రాన సీట్ ఇవ్వరండి. సో మార్కులు ఎక్కువ వచ్చినా ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవాలి. ఇది ఈ కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఈ కౌన్సిలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు కూడా అవాయిడ్ చేయొద్దు. క్లియర్ గా అర్థమైంది కదండి. సో ప్రస్తుతానికి అయితే లింక్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాం. ఇదిగోండి. సో ఇది సైన్స్ స్కూల్ సంబంధించిన ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్. ఇక్కడ ప్రస్తుతానికి చూడండి, క్యాండిడేట్ యాక్టివిటీస్ లోకి వస్తే కైండ్లీ విజిట్ పోర్టల్ రెగ్యులర్లీ ఫర్ లేటెస్ట్ షెడ్యూల్ అన్నారు. సో ప్రస్తుతానికి అయితే ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో అందరికి అర్థమైంది కండి. సో ఈ విధంగా మీ పిల్లలకు సంబంధించిన సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అని చెక్ చేసుకోవాలి. సో అందరికి వీడియో అర్థమైందని చెప్పనుకున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.